హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో వచ్చినటువంటి భూ సంస్కరణలు ఏంటి, ఎలాంటి భూ సంస్కరణలు ఇండియాలో ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నాయి, భూ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటటువంటిది ఈ క్లాస్లో మనం తెలుసుకునేటానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకు ముందు ఉన్నటువంటి క్లాస్లో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పాను. దాని పేరు వచ్చి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ వారి హయాంలో మనకి ఇండిపెండెన్స్ రాకముందు ప్రీ ఇండిపెండెన్స్ యొక్క పీరియడ్లో బ్రిటిషర్సు ల్యాండ్ పైన రెవెన్యూని జనరేట్ చేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి సిస్టమ్స్ని తీసుకొచ్చారు. వాటినే జమీందారీ సిస్టమ్ అని, రైతువారీ సిస్టమ్ అని, మహల్వారీ సిస్టమ్ అని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం. సో అలాంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ వల్ల ఇండియాలో ఉన్నటువంటి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ల్యాండ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ అనేది కలిగించాయి, ల్యాండ్ రిఫార్మ్స్ రావడానికి కలిగిన ఆవశ్యకత ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల జరిగేటటువంటి బెనిఫిట్ ఏముంటుంది అనేది మనం ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ యూజువల్లీ రిఫర్స్ టు రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ది రిచ్ టు ద పూర్. ల్యాండ్ రిఫార్మ్ అనగా భూమిని పునఃపంపిణీ చేయడం. ఎవరి దగ్గర నుంచి ఎవరికి అంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూమి అనేది కలిగి ఉంటుందో అతన్ని మనం రిచ్ పర్సన్ అని చెప్పి పిలుస్తాం. సో ఆ రిచ్ పర్సన్ నుంచి ఈ ల్యాండ్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తూ పూర్కి పంచడాన్ని, అంటే పేదవాడికి కూడా ల్యాండ్ ఇవ్వడాన్నే మనం ల్యాండ్ రిఫార్మ్ లేదా భూ సంస్కరణ అని చెప్పి పిలుస్తాం. సో ఇట్ ఇన్క్లూడ్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఓనర్షిప్, ఆపరేషన్, లీజింగ్, సేల్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ల్యాండ్. ఆ ల్యాండ్ రిఫార్మ్లో ఏం మనం పాటిస్తున్నాము, రిచ్ నుంచి పూర్కి రీడిస్ట్రిబ్యూట్ చేయడము, ఆ పూర్కి వాడికి ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేశామో ఆ పూర్ పర్సన్కి ల్యాండ్ పైన ఓనర్షిప్ రైట్స్ ఇవ్వాలి, వాడికి ఆపరేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలి, తను లీజ్ ఇచ్చుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ ఉండాలి. అలాగే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ల్యాండ్, వారసత్వంగా వచ్చేటటువంటి భూములను కూడా పునఃపంపిణీ చేయడము, రీడిస్ట్రిబ్యూట్ చేయడము లాంటివన్నీ కూడా ఇమిడి ఉన్నటువంటి ఒక ఈ కాంప్రహెన్సివ్ స్టేట్మెంట్ని మనం ఏమంటామంటే ల్యాండ్ రిఫార్మ్ అంటాం. భూ సంస్కరణ క్లుప్తంగా చెప్పాలంటే, ఒకటే మాటలో చెప్పాలంటే, ఎవరైతే రిచ్ పర్సన్ దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్ ఉంటుందో అతని దగ్గర నుంచి పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి కూడా ల్యాండ్ని ఓనర్షిప్ రైట్స్ ఇస్తూ దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడాన్ని, తిరిగి వారికి కూడా పంచడాన్ని, ఆ భూమిని మనం భూ సంస్కరణ అని చెప్పి పిలుస్తాం. సో అలాగే ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి రెగ్యులేషన్ ఆఫ్ ఓనర్షిప్, దానిపైన యాజమాన్య హక్కు ఇవ్వడము. తర్వాత ఆపరేషన్, లీజింగ్, సేల్స్, వాటిని సాగు చేసుకోవడము లేదా కౌలుకి ఇవ్వడము, అమ్ముకోవడము లాంటివి ఉంటాయి. అలాగే వారసత్వంగా వచ్చేటటువంటి ల్యాండ్స్ కొన్ని ఉంటాయి. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ల్యాండ్ అని అన్నాం కదా, వారసత్వంగా వచ్చేవి. సో ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి ప్రధానంగా ఈ 3 అంశాల మధ్య ఆ కాన్సెప్ట్ అనేది నడుస్తుంది. రెగ్యులేషన్ ఆఫ్ ఓనర్షిప్, ఆపరేషన్ ఆఫ్ ల్యాండ్, అలాగే లీజింగ్, సేల్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ల్యాండ్ అనేటటువంటి కాన్సెప్ట్ పైననే మన ల్యాండ్ రిఫార్మ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. సో ఇక్కడ చూడండి, an agrarian economy like India with massive inequalities of wealth and income, great scarcity and an unequal distribution of land, living below the poverty line. ఇక్కడ ఇండియాలో మెజారిటీ ప్రజలు బిలో పావర్టీ లైన్లో జీవించడాన్ని మనం గమనించాలి. పేదరికపు రేఖకు దిగువన జీవిస్తూ ఉన్నారు. సో ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మాసివ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. దేశ సంపద అందరి చేతుల్లో సమానంగా లేదు. సంపద అనేది మనం దేనిని ఫీల్ అవుతాము, భూమిని ఎక్కువగా కలిగి ఉండడాన్ని సంపదగా ఫీల్ అవుతాము. సో ఈ ల్యాండ్ ఓనర్షిప్ అంతా కూడా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండి
మెజారిటీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం జనాభా తక్కువ ల్యాండ్ను కలిగి ఉండడం, సో ఈ వెల్త్, ఈ సంపద కానీ ఆదాయం కానీ అందరికీ సమానంగా పంపిణీ జరగకపోవడము, అలాగే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉండడము, ల్యాండ్ పట్ల అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అందరికీ సమానంగా పంపిణీ జరిగి లేదు. స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశంలో భూమి అంతా కొంతమంది భూస్వాముల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండింది. అంటే మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్కి కొద్దిమంది ఓనర్స్ అనేవాళ్ళు ఉన్నారు, వారికే ఓనర్షిప్ రైట్స్ ఉండేవి. మెజారిటీ పాపులేషన్కి ఏంటంటే ల్యాండ్ పైన ఓనర్షిప్ రైట్స్ అనేవి లేవు. వారు జస్ట్ ఎవరైతే భూస్వాములు ఉన్నారో వారి కింద పనిచేస్తూ ఆ పండించిన పంటలో వారికి శిస్తు చెల్లిస్తూ ఆ విధంగా వ్యవసాయం అనేది నడుస్తూ ఉండింది. సో అలాంటి సిస్టమ్ను కొంత బ్రిటిష్ వారే ఎంకరేజ్ చేశారు. జమీందారీ సిస్టమ్ లాంటి పద్ధతితో మీడియేటర్స్ని పెట్టడం వల్ల ఈ భూస్వామ్య వ్యవస్థ అనేది బాగా పెరిగింది. సమాజంలో లేదా ఒక గ్రామంలో అతి కొద్ది మంది చేతిలో మెజారిటీ ల్యాండ్ అనేది ఉండడము, మెజారిటీ పీపుల్ దగ్గర చాలా కొద్ది ల్యాండ్ అనేది ఉండడము, సో ఇలాంటి అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండింది. భూమి అందరికీ సమానంగా పంపిణీ జరగకపోవడాన్ని దాన్ని మనం ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పి పిలుస్తాం. భారతదేశంలో చాలామంది పేద ప్రజలు బిలో పావర్టీ లైన్లో జీవించడాన్ని, సో ఇలాంటి ఒక కండిషన్ అనేది, ఇలాంటి ఒక సిచ్యువేషన్ అనేది ఇండియాలో ఉండడాన్ని మనం గమనించాలి. దేర్ ఆర్ స్ట్రాంగ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్. మనకి స్వాతంత్రం వచ్చాక వివిధ రకాల పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి అంటే ఎక్కువ నేమ్ ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, కొన్ని పోరాటాలు కానివ్వండి, కొన్ని మూమెంట్స్ వచ్చాయి మనకి. వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ అనేటటువంటి ప్రాంతంలో ఉద్యమాలు రావడము, తర్వాత తెలంగాణలో రైతాంగ పోరాటాలు అనేవి రావడము, అంటే భూమి పైన ఓనర్షిప్ కోసము, అంటే భూమి దున్నేవాడిదే భూమి లాంటి విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలు రావడము. సో వీటన్నీ అంటే స్ట్రాంగ్ ఎకనామికల్గా, పొలిటికల్గా చాలా రకాలైనటువంటి పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్స్ రావడము ఈ ల్యాండ్ రిఫార్మ్స్ పైన. సో ఇలాంటి అట్మాస్ఫియర్ అనేది మనకి స్వాతంత్రం వచ్చిన కాలంలో ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు రావడము, పొలిటికల్గా ఆర్గ్యుమెంట్స్ రావడము, ప్రజల్లో తిరుగుబాట్లు రావడము. సో ఈ విధంగా భూమి పైన యాజమాన్య హక్కుల కోసం ఎన్నో రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి రావడాన్ని మనం గమనించాలి. సో డ్యూ టు ఆల్ దీస్ కంపేలింగ్ రీజన్స్, ల్యాండ్ రిఫార్మ్స్ హ్యాడ్ రిసీవ్డ్ టాప్ ప్రియారిటీ బై ద గవర్నమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇంతకు ముందే మనం అనుకున్నాము, ఈ పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా భూమి పైన యాజమాన్య హక్కు కోసం ఎన్నో రకాలైనటువంటి తిరుగుబాట్లు, పొలిటికల్ మూమెంట్స్ కానివ్వండి, ఎకనామికల్గా చాలామంది మేధావుల యొక్క ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ను తీసుకురావాలి, ఆయా రాష్ట్రాలలో భూ సంస్కరణలే తీసుకురావడం, భూమి అందరికీ సమానంగా పంచాలి అనేటటువంటి ఆ కాన్సెప్ట్నే టాప్ ప్రియారిటీగా తీసుకోవడాన్ని మనం గమనించాలి. తర్వాత ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లెఫ్ట్ ది అడాప్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ల్యాండ్ రిఫార్మ్స్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. సో భూ సంస్కరణలు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విధానంతో భూ సంస్కరణలు అనేవి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ భూ సంస్కరణలు అనేవి కేంద్ర ప్రభుత్వం పరిధి కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి తీసుకోవచ్చు అనేటటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ విధానం అనేది ఉండడాన్ని మనం గమనించాలి. తర్వాత దిస్ హ్యాజ్ లెడ్ టు ఏ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అక్రాస్ ద స్టేట్స్. సో ఈ విధానం వల్ల ఏమవుతుంది అంటే భూ సంస్కరణలు లేదా ల్యాండ్ రిఫార్మ్స్ అనేటటువంటి దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య ఒక యూనిఫార్మిటీ అనేది మనకు కనిపించదు. లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్, ఎకనామికల్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రాష్ట్రము తమ పరిధిలో కొన్ని భూ సంస్కరణలు అమలు చేయడాన్ని మనం గమనించాలి.
ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, అంటే కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కానీ, కేరళ కానీ, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, అంటే కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా సక్సెస్ఫుల్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా రకాలైనటువంటి పద్ధతిలో భూ సంస్కరణలు అనేవి తీసుకొచ్చారు. అంటే పేదవాడికి, ఎవరి దగ్గర అయితే జమీందారుల దగ్గర లేదా ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఉన్నటువంటి భూమిని సమాజంలో ఉన్న అతి కొద్ది మంది ధనవంతుల దగ్గర కేంద్రీకృతమైనటువంటి మెజారిటీ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేద ప్రజలకు లేదా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పేదవారికి రీడిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి లోబడి ఎన్నో రకాలైనటువంటి రిఫార్మ్స్ని తీసుకురావడాన్ని మనం గమనించాలి. సో దాంట్లో భాగంగానే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధానాన్ని అనుసరించినప్పటికీ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఒక రకమైన పాలసీ ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి విధానాన్ని మనం అనుసరించాము. తర్వాత ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఇలా మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైనటువంటి భూ సంస్కరణలు జరిగాయి. అంటే ఎన్నో రకాల వేరియేషన్స్ అనేవి ఉండడాన్ని మనం గమనించాలి. సో అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, అసలు భారతదేశంలో భూ సంస్కరణలు ఎందుకు జరగాలి, ఏ ఉద్దేశంతో భూ సంస్కరణలకు మనం పోతున్నాము, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే టు ఎన్హాన్స్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్ బై ఇంప్రూవింగ్ ది ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ టెనెంట్స్. ఇక్కడ చూడండి, భారతదేశం ప్రధానంగా ఆధారపడినటువంటి మన దేశంలో మెజారిటీ జనాభా ఆధారపడింది వ్యవసాయ రంగం పైన. భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడింది అని మనం ఎన్నో రకాలైనటువంటి బుక్స్లో కానీ, ఎన్నో రకాలైనటువంటి మేధావులు చెప్పే కాన్సెప్ట్లో కానీ మనం వింటున్నాం. వాస్తవానికి కూడా భారతదేశం స్వాతంత్రం వచ్చే నాటికి ఎక్కువగా ఆధారపడినటువంటి రంగం అగ్రికల్చర్ సెక్టరే. ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఆధారపడినప్పుడు మన జీడిపిలో మెజారిటీ షేర్ అగ్రికల్చరే అయినప్పుడు దేశంలో 100 మంది జనాభాలో సుమారు 70 మంది జనాభా దాని మీదనే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు మరి అంత ప్రాధాన్యత ఉన్న వ్యవసాయ రంగం పైన ఉత్పత్తి పెరగాలి అంటే ఎవరైతే అగ్రికల్చర్ అనేది, ఎవరైతే కల్టివేషన్ అనేది కొనసాగిస్తున్నారో ఆ ఫార్మర్స్కి ఆ ల్యాండ్ పైన ఓనర్షిప్ రైట్స్ ఇస్తే తను మరింత సమర్థవంతంగా కష్టపడి ఆ ప్రొడక్షన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫార్మర్కి ల్యాండ్ పైన ఓనర్షిప్ రైట్స్ లేనప్పుడు తను ఖచ్చితంగా ఆ ల్యాండ్ తనదిగా భావించడు. కాబట్టి వ్యవసాయ రంగంలో మనం ప్రధానంగా ఉత్పత్తిని సాధించలేం. ఎప్పుడైతే పనిచేసే రైతు ఈ భూమి నాది అనేటటువంటి ఓనర్షిప్ రైట్ తనకే ఉన్నది అనేటటువంటి అభిప్రాయం ఉంటుందో, అలాంటి భద్రత ఉంటుందో, అప్పుడు తాను మరింత శ్రమించి ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో, దేశంలో మనం ఆధారపడి ఉన్నటువంటి మెజారిటీ వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తిని పెంచడానికి, అలాగే ఫార్మర్స్కి టెనెంట్స్కి వారి యొక్క ఆర్థిక సౌకర్యం పెంచాలంటే, ఎవరైతే టెనెంట్స్ అంటే కౌలుదారులు ఎవరైతే ఉంటారో, భూస్వాముల దగ్గర నుంచి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటటువంటి టెనెంట్స్, కౌలుదారులు ఎవరైతే ఉంటారో వారికి, చిన్న సన్నకారు ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారి యొక్క ఎకనామికల్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేస్తూనే దేశంలో వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తిని పెంచడం అనేటటువంటిది ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. కారణం ఏంటంటే ఈ మెజారిటీ ల్యాండ్ తమ చేతుల్లో పెట్టుకున్నటువంటి భూస్వాములు ఎవరూ కూడా వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తులు కాదు. ఆ భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం అనుభవించేటటువంటి వర్గం. వారెవరూ కూడా కష్టపడి కల్టివేషన్ చేసేటటువంటి వ్యక్తులు కాదు. ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా మిగిలినటువంటి వ్యక్తులకు దాన్ని లీజుకిచ్చి, టెనెంట్స్గా కొందరు కౌలుదారులు ఆ భూమిని తీసుకొని సాగు చేసుకొని దాంట్లో వచ్చినటువంటి పంటను కొంత యజమానికి ఇచ్చి, ల్యాండ్ లార్డ్కి ఇచ్చి తాము జీవనాన్ని కొనసాగిస్తుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ అనేది ఈ భూస్వాముల చేతుల్లో కనుక ఉన్నట్లయితే దేశం అభివృద్ధి చెందదు.
సో కాబట్టి ఈ భూమి అంతటినీ దేశంలో అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా భూమి మీద ఆధారపడి పనిచేసేటటువంటి వారికి ఓనర్షిప్ రైట్స్ ఇస్తూ వారికి రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి, దీని ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరుగుతుంది అనేటటువంటిది ఈ భూ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం గుర్తించాలి. అలాగే టు ఎన్ష్యూర్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అండ్ టు క్రియేట్ an egalitarian society by eliminating all forms of exploitation. ఇక్కడ మనం ఎగాలిటేరియన్ సొసైటీ అంటే సమసమాజ స్థాపన అని చెప్పుకోవచ్చు. అంటే సమాజంలో ఆస్తులు, ప్రాపర్టీస్ కానీ ల్యాండ్స్ కానీ అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. అలాగే అందరికీ ఈక్వల్ రైట్స్ అనేవి ఉండాలి. అందరికీ సమాన హక్కులు, సమాన ఆస్తులు కలిగినటువంటి, సమాన సంపద పంపిణీ జరిగినటువంటి ఒక ఎగాలిటేరియన్ సొసైటీ అనేటటువంటిది ఉంటూ, ఈ ఎవరైతే దోపిడీ వ్యవస్థ అనేది ఉంటుందో, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులను దోపిడీ చేసుకునేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా ఎలిమినేట్ చేయాలి. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ గనక, భూమిని గనక అందరికీ సమానంగా మనం పంచగలిగినప్పుడు, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనేది జరిగితే, దాని ద్వారా మనం ఏం క్రియేట్ చేయొచ్చు అంటే ఎగాలిటేరియన్ సొసైటీని క్రియేట్ చేయొచ్చు. అంటే ఎలాంటి అసమానతలు లేని ఈక్వల్ రైట్స్ ఉన్నటువంటి సమాజాన్ని మనం స్థాపించవచ్చు. సో అలా స్థాపించినప్పుడు అంత ఎక్స్‌ప్లాయిటేషన్స్ అన్నీ కూడా, వివిధ రకాల ప్రజల మధ్య జరిగేటటువంటి దోపిడీ, ముఖ్యంగా కింది వర్గాల మీద జరిగేటటువంటి, సమాజంలో ఆర్థికంగా చితికిపోయినటువంటి వ్యక్తుల మీద జరిగేటటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే ఉంటుందో, దోపిడీ, దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేటటువంటిది తీసుకురావడాన్ని మనం గమనించాలి. సో ప్రధానంగా చూడండి, ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడము, ఫార్మర్స్ యొక్క, టెనెంట్స్ యొక్క, ఎవరైతే రైతులు, కౌలుదారుల యొక్క సంక్షేమాన్ని పెంపొందింపజేయడము, భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తిని పెంపొందింపజేయడం, ఉత్పాదకతను పెంపొందింపజేయడము, అలాగే ఎగాలిటేరియన్ సొసైటీ అని ఏదైతే ఉందో దాన్ని స్థాపించాలి, ఎక్స్‌ప్లాయిటేషన్ అంతా కూడా ఎలిమినేట్ చేయాలి అనేటటువంటి ప్రైమ్ ఆబ్జెక్టివ్స్తో, ఒక ప్రధానమైనటువంటి ఉపయోగంతో కూడినటువంటి వాటి విషయాలను బేస్ చేసుకొని మన భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడాన్ని మనం గమనించాలి. ఇక తర్వాత ఎయిమ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో భూ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే, ఒకటి, టు రిమూవ్ ది అబ్స్టాకిల్స్ ఇన్ ద వే ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధికి ఆటంకిగా ఉన్నటువంటి విషయాలను రిమూవ్ చేస్తాము, అంటే తొలగించుకుంటాము. భారతదేశంలో వ్యవసాయ రంగం ఉత్పత్తి పెరగకపోవడానికి ప్రధాన కారణమైనటువంటి అబ్స్టాకిల్ లేదా ఒక అడ్డంకి ఏముండింది అంటే ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండడమే. వ్యవసాయం చేయని బ్యాచ్ అందరూ కూడా ఎక్కువ భూమిని పోగు చేసుకొని, కనుచూపు మేరకు చూసినటువంటి ల్యాండ్ను చూసిన వ్యక్తులందరికీ కూడా పూర్వకాలంలో ఒక వ్యక్తి కనుచూపు మేరకు చూసినటువంటి దాన్ని తన ల్యాండ్గా ఆక్రమించుకోవడం, ఎంత దూరం అయితే నడుస్తాడో నడిచినటువంటి దూరానికి సరిహద్దులు పెట్టుకొని కూడా భూమిని ఆక్రమించుకోవడం, ఈ విధంగా భూస్వాములు వారు శ్రమించి సంపాదించినటువంటిది కాదు, వారు కింది స్థాయి, పేద స్థాయి ప్రజలను బెదిరించి, వారు నడిచినంత దూరము వారు కనుచూపు మేరకు ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా హద్దులుగా పెట్టుకొని భూస్వాములుగా అవతరించారు. అలాగే బ్రిటిషర్స్ కాలంలో మనకి జమీందారులుగా కొనసాగినటువంటి వ్యక్తులు, అటు బ్రిటిష్ ప్రభుత్వానికి రైతులకు మధ్య జమీందారుల మీడియేటర్స్ అంటూ ఉంటూ వారే ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసి బ్రిటిష్ వారికి ఇచ్చేవారు. సో బ్రిటిష్ వారు లేని సందర్భంలో, భారతదేశంలో నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఈ జమీందారుల దగ్గర ఎక్కువ భూమి, ఎక్కువ ల్యాండ్ అనేది కలిగి ఉండడాన్ని, ఎవడైతే రైతు తమ ల్యాండ్ రెవెన్యూ చెల్లించకపోతే ఆ భూమిని ఈ జమీందారులు ఆక్రమించుకునేటటువంటి పరిస్థితిని ఉండడం వల్ల ఈ విధంగా ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు, భూస్వాములు అనేవాళ్ళు అవతరించారు. ఆ తర్వాత టు ఎస్టాబ్లిష్ అన్ ఎగాలిటేరియన్ సొసైటీ అండ్ టు ఎలిమినేట్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీ. సమాజంలో ఉన్నటువంటి పేద, ధనవంతుడు అనేటటువంటి ఒక అసమానతలతో కూడిన సమాజాన్ని తొలగించేయాలి, సమాజ స్థాపన జరగాలి అనేటటువంటిది
ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ ద ల్యాండ్ అండ్ అష్యూర్ ఈక్వాలిటీ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ రూరల్ పీపుల్. ఇక్కడ భూమి మీద వ్యక్తులకు భద్రతను కల్పించాలి, భూమి తనకు ఓనర్షిప్ రైట్స్ ఉన్నవి అనే సెక్యూరిటీని కల్పించటము, తర్వాత ఈక్వల్ స్టేటస్ అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలను క్రియేట్ చేయడము, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఈక్వల్ స్టేటస్ అనేటటువంటిది ఇవ్వాలి అనేటటువంటిది. భూమిని గనక మనం సమానంగా పంపిణీ చేస్తే అందరికీ ఈక్వల్ స్టేటస్ అనేటటువంటిది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఈక్వల్ స్టేటస్ని సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజలు, వివిధ కులాలు మతాలతో కూడినటువంటి ప్రజలకు ఈక్వల్ స్టేటస్ అనేది ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో అంటే ప్రతి వ్యక్తికి భూమి అనేటటువంటిది ఉంటే భూమిని గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తిగా భావిస్తారు. సో భూమి ఉండడాన్నే గొప్పదనంగా భావిస్తారు. కాబట్టి అందరికీ భూమి మీద యాజమాన్య హక్కులు ఇచ్చి వారికి ఈక్వల్ స్టేటస్ ఇచ్చినట్లయితే మనం అనుకునేటటువంటి ఎగాలిటేరియన్ సొసైటీ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో భూమిపైన భద్రతను, యాజమాన్య హక్కులను, అలాగే ఈక్వల్ స్టేటస్ అనేటటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాలి అనేటటువంటిది భూ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం గుర్తించాలి. ఇక్కడ భారతదేశంలో వచ్చినటువంటి గవర్నమెంట్స్ లెజిస్లేషన్ కామన్ థీమ్స్, ఇక్కడ మనం చెప్పాము భూ సంస్కరణలు అనేవి, ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండడం వల్ల ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర పరిధిలో అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చాయి. అందువల్ల మనం చెప్తున్నాము ప్రతి రాష్ట్రంలో అంటే వివిధ రాష్ట్రాల్లో జరిగిన భూ సంస్కరణలు జరిగినప్పటికీ వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఆంధ్రాకి, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, అలాగే కేరళకి, పశ్చిమ బెంగాల్కి, ఉత్తరప్రదేశ్కి, జమ్మూ కాశ్మీర్కి, ఇలా రాష్ట్రాలను మనం కంపారిజన్ చేసి చూసినప్పుడు మనకి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చినాయి, కానీ వాటిల్లో కొంత వేరియేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. కామన్ థింగ్ ఏంటి అంటే అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో అమలైనటువంటి కామన్ థీమ్స్ని మనం ఒకసారి ఇక్కడ ప్రజెంట్ చేస్తే వాటిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అబాలిష్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్. ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళని తొలగించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలైనటువంటి చట్టాలని పాస్ చేశాయి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జమీందారీ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్మీడియటరీస్ అంటాం మనం. ఈ మధ్యవర్తులను తొలగించేటటువంటి ఒక చట్టాలను తీసుకురావడం. తర్వాత టెనెన్సీ రిఫార్మ్స్, ఎవరైతే భూస్వాముల దగ్గర కౌలుదారులుగా పనిచేస్తూ ఉన్నారో ఆ కౌలుదారులకు సంబంధించినటువంటి వారి యొక్క కౌలు భద్రత, మరి కౌలుకు సంబంధించినటువంటి టెన్యూర్ గ్యారంటీ, ఇలాంటి రిఫార్మ్స్ వచ్చాయి. ఆ తర్వాత ల్యాండ్ సీలింగ్స్ అనేటటువంటి చట్టాలు తీసుకొచ్చాయి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి ఇంత గరిష్ట పరిమితిలో ల్యాండ్ అనేది ఉండాలి, అంతకు మించి ల్యాండ్ ఉండకూడదు అని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఒక కుటుంబానికైతే ఎంత, ఒక వ్యక్తికి ఇండివిజువల్ పర్సన్కి అయితే ఎంత, ఇంతకంటే మించిన గరిష్ట భూమిని వ్యక్తులు కలిగి ఉండరాదు అనేటటువంటి ఒక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని పాస్ చేయడాన్ని మనం గమనించాలి. అలాగే ల్యాండ్ కన్సాలిడేషన్, భూమిని అంతటినీ కూడా ఒక చోటకి కేంద్రీకృతం చేయడం, లేదంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే రైతుల మధ్య సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఇలాంటి పరిస్థితులను తీసుకురావడాన్ని మనం గమనించవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే మనం చెప్పేటటువంటి క్లాస్ మొత్తానికి సంబంధించిన ఒక అల్టిమేట్ థీమ్ ఏంటి అంటే భారతదేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ రకాలైనటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి వచ్చాయి, కానీ వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ అన్నింటినీ మనం అబ్జర్వ్ చేస్తే, బ్రాడ్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని కామన్ థింగ్స్ అనేవి, కొన్ని కామన్ థీమ్స్ ఉన్నాయి. అవేంటి అంటే భూ సంస్కరణలో ప్రధానంగా వచ్చినటువంటి భూ సంస్కరణలు చట్టాలు ఏంటి అంటే మొదటిది అబాలిష్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్, మధ్యవర్తులను తొలగించేటటువంటి చట్టాలు తెచ్చాయి. అలాగే కౌలుదారులకు గుర్తింపునిచ్చే చట్టాలు తీసుకొచ్చాయి. భూమిపైన గరిష్ట పరిమితిని విధించేటటువంటి చట్టాలను తీసుకొచ్చాయి.
తర్వాత భూమిని కేంద్రీకృతం కన్సాలిడేషన్ చేస్తూ వ్యవసాయం చేసేటటువంటి విధానాన్ని, కోఆపరేటివ్ ఫార్మింగ్ లాంటి సంస్కరణలు, చట్టాలను తీసుకురావడాన్ని మనం గమనించాలి. సో వీటి మొత్తం ఉద్దేశం ఏంటి? ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క అల్టిమేట్ థీమ్ ఏంటి అంటే, ఇండియా అనేది అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉండటం, ఈ అగ్రికల్చర్లో ప్రధానంగా ప్రొడక్టివిటీ అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే, అగ్రికల్చర్ అనేది బాగా డెవలప్ అవ్వాలి అని అంటే, ప్రధానంగా ఈ అబ్స్ట్రాకిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్మీడియటరీస్ కానీ, కౌలుదారులకు భద్రత లేకపోవడం, ఎంత పడితే అంత ల్యాండ్ అనేది ఉంచుకోవడము, ల్యాండ్ లార్డ్స్గా అవతరించేయడము, సో ఇలాంటి పరిస్థితుల వల్ల వాటన్నింటినీ రిమూవ్ చేసేటటువంటి చట్టాలు తీసుకొచ్చారు. ఫార్మర్స్ మధ్య కోఆపరేటివ్ సహకార ఫార్మింగ్ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ల్యాండ్ కన్సాలిడేషన్ ద్వారా కొత్త పద్ధతిలో వ్యవసాయం చేసేటటువంటి విధానాలను తీసుకొచ్చారు. సో వీటి ద్వారా ఇండియన్ అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచడం అనేటటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం గమనించాలి. సో ఫస్ట్ అబాలిష్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్ని ఒకసారి మనం గమనిద్దాం. సో ఇక్కడ ఏంటంటే, exploitative agrarian relations are there. Intermediaries like zamindars patronized and promoted by the British government. మనం ఇందాకే చెప్పుకున్నాము, బ్రిటిష్ గవర్నమెంట్ అనేది జమీందారీ యాక్ట్ తీసుకురావడం వల్ల ఈ జమీందార్స్ అనేటటువంటి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి, ఫార్మర్స్కి మధ్య మీడియేటర్స్గా ఉంటారు. ఈ జమీందార్స్ అనేవాళ్ళే ల్యాండ్ పైన ఎంత రెవెన్యూ విధించాలి అనేటటువంటి విధానాన్ని కలిగి ఉండి ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్ రెవెన్యూను కలెక్ట్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి ఇచ్చేవారు. సో అలా రైతుకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి మధ్యవర్తులనే మనం ఇంటర్మీడియటరీస్ అని చెప్పి పిలుస్తాము. సో వీరిని అబాలిష్ చేసేటటువంటి యాక్ట్లు తీసుకొచ్చాము, చట్టాలను తీసుకొచ్చాము. అబౌట్ 60% ఆఫ్ ద ఏరియా అండర్ కల్టివేషన్ వాజ్ అండర్ ది జమీందారీ సిస్టమ్. అంటే ఒక 60% వ్యవసాయ సాగు భూమి అంతా కూడా ఒక జమీందారీ సిస్టమ్స్ కంట్రోల్లో ఉండేది. సో ద స్టేట్స్ అబాలిష్ ది ఇంటర్మీడియటరీస్ లైక్ జమీందార్స్ బై పాసింగ్ ది లెజిస్లేషన్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి అంటే, ఈ మధ్యవర్తులు అనేవాళ్ళు ఉండడం వల్ల రైతుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేయడము, ఆ రైతు అనేవాడు మరింత పంటను పండించాలనే ఆసక్తిని క్రియేట్ చేయకుండా వాడు పండించిన పంటలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వ శిస్తు రూపంలో తీసుకొని వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించకపోవడం మూలంగా ఇలాంటి పరిస్థితులను గమనించి స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జమీందారీ సిస్టంలో వచ్చిన ఈ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇంటర్మీడియటరీస్ ఎవరైతే ఉన్నారో, ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారిని తొలగిస్తూ చట్టాలని పాస్ చేయడం జరిగింది. సో ఇది ఒక ల్యాండ్ రిఫార్మ్గా మనం గమనించాలి. అంటే భూ సంస్కరణలో ఇది ఒక మొదటి స్టెప్గా మనం గమనించాలి. ఆ తర్వాత డ్యూరింగ్ ఫస్ట్ 4-5 years ప్లాన్లో 173 million hectares of the land was acquired from the intermediaries and 2 crore tenants were given land to cultivations. ఈ మొదటి 4 పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశంలో అమలైనటువంటి ఫస్ట్ 4-5 years ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలంలో 173 మిలియన్ హెక్టార్లు, 173 మిలియన్ ఎకర్స్, ఇక్కడ హెక్టార్స్ కాదు, ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అందరినీ కూడా మధ్యవర్తుల దగ్గర నుంచి గ్యాదర్ చేసి 2 crores అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 కోట్ల మంది కౌలుదారులకు కల్టివేషన్ కోసం ఆ ల్యాండ్ ఇవ్వడాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత అబాలిష్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్లో జనరల్లీ అగ్రీడ్ టు బీ వన్ కాంపోనెంట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ దట్ హ్యావ్ బీన్ రిలేటివ్లీ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే, ఈ మధ్యవర్తులను తొలగించడం మూలంగా, మధ్యవర్తులను మనం తొలగించడం వల్ల భూ సంస్కరణలు ఏవైతే తీసుకొచ్చామో, భారతదేశంలో తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణల్లో ఇవి ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయింది, సక్సెస్ఫుల్గా చేశాము అనే దాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత ద సక్సెస్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్ హ్యాస్ బీన్ driven by the political will of specific state administrations, left wing administrations in Kerala and West Bengal.
ఈ ల్యాండ్ రిఫార్మ్ సక్సెస్ఫుల్గా మధ్యవర్తులను తొలగింపు చేసేటటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి జనరల్గా కమ్యూనిస్టు భావజాలమే సమసమాజ స్థాపన, దున్నేవాడిదే భూమి లాంటి నినాదాలు ఉంటాయి. సో కాబట్టి ఈ లెఫ్ట్ వింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఈ సక్సెస్ఫుల్గా ఈ మధ్యవర్తులను తొలగించేటటువంటి చట్టాలను తీసుకురావడాన్ని మనం గమనించాలి. సో భూ సంస్కరణలు కూడా చాలా పకడ్బందీగా చాలా సక్సెస్ఫుల్గా అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో కూడా కేరళ వెస్ట్ బెంగాల్ ఉండడాన్ని మనం గమనించాలి. అలాగే టెనెన్సీ రీఫార్మ్స్ వచ్చాయి. టెనెన్సీ రీఫార్మ్స్ అనగా మనకి ఎవరైతే కౌలుదారులు ఉంటారో వారికి సంబంధించినటువంటి సంస్కరణలు. ఒకటి రెగ్యులేషన్ ఆఫ్ రెంట్, ఎంత కౌలు చెల్లించాలి. అలాగే సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, ఎన్ని సంవత్సరాల కాల పరిమితికి అతనికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఒక భూస్వామి దగ్గర నుంచి కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసినప్పుడు అతను కౌలుదారుడు అవుతాడు. మరి భూస్వామికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు కౌలుదారుడు భూమి నుంచి పారిపోయే పరిస్థితి కాకుండా అసలు కౌలుదారుడికి ఆ కౌలు ఎంత చెల్లించాలి అనేటటువంటి ఒక స్పెసిఫిక్ రీజన్ని తీసుకురావడం ప్రభుత్వం సైడ్ నుంచి. అలాగే కౌలుదారుడికి కాల పరిమితి మీద భద్రతను కల్పించాలి. ఈ ఒక 1 year చేశాక నెక్స్ట్ ఇయర్ భూస్వామి లాగేసుకోవడం లాంటిది కాకుండా కౌలు భద్రత, ఓనర్షిప్ రైట్స్ ఆఫ్ టెనెంట్స్, ఎవరైతే కౌలుదారులు ఉంటారో వారికే భూమిపైన హక్కు ఇచ్చేటటువంటి సంస్కరణలు, అంటే కౌలుదారుల సంస్కరణలు. టెనెన్సీ రిఫార్మ్స్ అనగా కౌలు సంస్కరణలు ఏవొచ్చాయి అంటే ప్రధానంగా కౌలు ఎంత చెల్లించాలి, కౌలు ఎంతకాలం ఉండాలి, కౌలుదారుడికి భూమి మీద యాజమాన్య హక్కు ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించిన విషయాలు పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, టెనెన్సీ ఇన్ ఇండియా క్లాసిఫైడ్ ఇంటూ 2 categories ఉంటారు. అంటే కౌలుదారులు ప్రధానంగా 2 రకాలు. ఒకటి ఆక్యుపెన్సీ టెనెంట్స్ అంటాము. దే ఎంజాయిడ్ పర్మనెంట్ రైట్స్ ఓవర్ ద ల్యాండ్ అండ్ కెనాట్ బీ ఎవిక్టెడ్ ఈజీలీ. ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో అవి ఈజీగా చేయలేరు, బట్ పర్మనెంట్ రైట్స్ అనేవి ఆ భూమి మీద అనుభవిస్తూ దాన్ని సాగు చేసుకుంటూ ఉంటారు. వీరిని ఏమంటామంటే ఆక్యుపెన్సీ టెనెంట్స్ లేదా కౌలుదారులు, ఆధారిత కౌలుదారులు అని చెప్పి పిలుస్తాము. రెండవ రకం వచ్చేసి టెనెంట్స్ ఎట్ విల్, దే డు నాట్ ఎంజాయ్ ఎనీ రైట్ ఓవర్ ల్యాండ్ అండ్ కెన్ బి ఎవిక్టెడ్ బై ది ల్యాండ్ లార్డ్స్ ఎట్ ఎనీ టైమ్. సో వీరు సాగు చేసేటటువంటి భూమి మీద వీరికి ఏ రకమైనటువంటి రైట్ ఉండదు. వీరు భూస్వాముల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటారు. బట్ వీరిని ఏ టైం అయినా ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు ఆ భూమి మీద నుంచి, అంటే టెనెంట్స్ ఎట్ విల్ అంటే భూస్వామి యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడినటువంటి కౌలుదారులు. సో ఇక్కడేమో కౌలుదారులు 2 రకాలు, ఆక్యుపెన్సీ టెనెంట్స్ అంటాము, టెనెన్సీ ఎట్ విల్ అంటాము. వాడు టెనెన్సీ ఎట్ విల్ అంటే ఆ భూస్వామి యొక్క దయ ఉన్నంతకాలం అతను ఆ భూమి మీద తన వ్యవసాయాన్ని కొనసాగించుకోగలుగుతాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి టెనెంట్స్ అనేవాళ్ళు ఉండడాన్ని మనం గమనించాలి. ఇక ఆ తర్వాత టెనెన్సీ రిఫార్మ్స్లో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, అసలు ఎంతకాలం కౌలు భద్రత ఇవ్వాలి. ఓనర్షిప్ రైట్స్ ఆఫ్ టెనెన్సీ, కౌలుదారులకు ఆ రకమైనటువంటి ఓనర్షిప్ రైట్స్ ఇవ్వాలి అనేటటువంటిది. సో ఈ విధంగా కౌలుదారులకు సంబంధించినటువంటి చట్టాలను మనం పరిశీలించాం. దేశంలో ఉండే కౌలుదారులు ఎంతమంది, ఎన్ని రకాలుగా ఉన్నారు, అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రధానంగా తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి అంటే కౌలుదారుల యొక్క కౌలు ఎంత చెల్లించాలనే చట్టాలను తీసుకొచ్చాయి దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు. కౌలుకు సంబంధించినటువంటి కాలాన్ని కూడా, ఆ టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు అయితే కౌలు భూస్వామికి నచ్చనప్పుడు బయటికి వెళ్ళిపోయే విధానం కాకుండా అతనికి కౌలు కాలాన్ని గ్యారంటీ ఇచ్చేటటువంటి యాక్ట్లు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో తీసుకురావడాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత టెనెన్సీ ఫార్మర్స్ ఎన్ని రకాలు ఉంటారో చూసాము. వారికి ఓనర్షిప్ రైట్స్ కొన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకురావడాన్ని గమనించాము. ఇకపోతే ల్యాండ్ సీలింగ్స్ అనేవి ఉన్నాయి. ల్యాండ్ సీలింగ్ అంటే భూమిపైన గరిష్ట పరిమితి. ల్యాండ్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్ మీన్స్
maximum limit on the quantity of land which an individual may hold. ఒక వ్యక్తికి ఎంత పరిమాణంలో భూమి అనేది కలిగి ఉండాలి, ఎంత క్వాంటిటీలో అతను ల్యాండ్ కలిగి ఉండాలి అని చెప్పేదాన్నే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని చెప్పి పిలుస్తాం. భూమి పైన గరిష్ట పరిమితిని ఇచ్చేటటువంటి చట్టము అని చెప్పి పిలుస్తాం. ఆ తర్వాత ద ఇంపోజిషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ హ్యాస్ టూ మెయిన్ ఆస్పెక్ట్స్. ఒకటేంటంటే సీలింగ్ ఆన్ ఫ్యూచర్ అక్విజిషన్స్, సీలింగ్స్ ఆన్ ఎగ్జిస్టెన్స్ ల్యాండ్ హోల్డింగ్స్. ప్రస్తుతం ఉన్నటువంటి భూమిపైన ఎంత గరిష్ట పరిమితి విధించాలి, ఫ్యూచర్లో వచ్చేటటువంటి దానికి ఎంత భూమిపైన గరిష్ట పరిమితిని విధించాలి అనేటటువంటి రెండు ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం గమనించాము భూ సంస్కరణలు అనేవి భారతదేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలైన పద్ధతులను అనుసరించాయి. వాటిలో కామన్ థీమ్స్ ఏంటి అంటే మధ్యవర్తులను, ఇంటర్మీడియటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబాలిష్ చేసేటటువంటి యాక్ట్, టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి టెన్యూర్ కానీ, వారికి సంబంధించిన రెంట్ కానీ, వారికి సంబంధించిన ఓనర్షిప్ రైట్స్కి సంబంధించినటువంటి యాక్ట్లు పాస్ చేశాయి. ఆ తర్వాత మూడో స్టెప్ వచ్చేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు అనేవి తీసుకొచ్చాయి. భూమిపైన గరిష్ట పరిమితి అనేది, ఆ భూమిపైన గరిష్ట పరిమితి అనేది రెండు రకాలైన ప్రధాన ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి భవిష్యత్తులో సంపాదించే దానిపైన ఎంత గరిష్ట పరిమితి ఉండాలి, ప్రస్తుతం ఉన్న భూమిపైన ఎంత గరిష్ట పరిమితి ఉండాలి అనేటటువంటి దాన్ని మనం పరిశీలిస్తున్నాం. సో ల్యాండ్ సీలింగ్ను ఒకసారి చూసినప్పుడు బై 1961-62 సీలింగ్ లెజిస్లేషన్ హ్యాడ్ బీన్ పాస్డ్ ఇన్ ఆల్ ద స్టేట్స్. ద లెవెల్స్ వెరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అంటే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరీ ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంత వేరియేషన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఫ్రమ్ ఫుడ్ అండ్ క్యాష్ క్రాప్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ మనకి వేరియేషన్స్ ఏమున్నాయి? బై 1961-62 సీలింగ్ లెజిస్లేషన్ హ్యాడ్ బీన్ పాస్డ్ ఇన్ ఆల్ ద స్టేట్స్. ద లెవెల్ వేరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ అండ్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఫుడ్ అండ్ క్యాష్ క్రాప్స్. ఇక్కడ మనకి ఆహార ధాన్యాలు పండించేటటువంటి క్రాప్స్ అయితే భూమి అయితే ఒక రకమైనటువంటి విధానం, కమర్షియల్ క్రాప్స్ పండించేటటువంటి భూములకైతే ఒక రకమైనటువంటి విధానంతో ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్లో వచ్చినటువంటి ఈ చట్టాలను మనం గమనించాలి. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ద సీలింగ్ ఆన్ ఎగ్జిస్టింగ్ హోల్డింగ్ ఇన్ ఈజ్ 40 acres అండ్ 25 acres ఇన్ పంజాబ్. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 27 acres to 100 acres. In Rajasthan, 22 acres to 236 acres. In Madhya Pradesh, 25 acres to 75 acres. ఇక్కడ చూడండి, భూమి పైన గరిష్ట పరిమితి చట్టంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఈ ల్యాండ్ సీలింగ్ అనేటటువంటిది పెట్టారు. అంటే 40 acres అనేది, 25 acres అనేది, అది కూడా మళ్ళీ వెట్ ల్యాండ్కి డ్రై ల్యాండ్కి అనేటటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ పంజాబ్లో అయితేనేమో 40 ఎకరాలు గరిష్టంగా, 25 acres అనేవి మినిమం. అలాగే రాజస్థాన్లో అయితేనేమో 25 acres to 100 acres ఇచ్చారు. మధ్యప్రదేశ్ రాజస్థాన్లో 27 to 236 acres ఇచ్చారు. మధ్యప్రదేశ్కి వచ్చే వరకు 25 acres to 75 acres మధ్యలో ఈ ల్యాండ్ గరిష్ట పరిమితులు అనేది ఇవ్వడాన్ని మనం గమనించాలి. అలాగే ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ యూనిఫార్మిటీ ఏ న్యూ పాలసీ వాజ్ ఇవాల్వ్డ్ ఇన్ 1971. ద మెయిన్ ఫీచర్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ భూ గరిష్ట పరిమితి చట్టాలు అనేది ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రకంగా తీసుకొచ్చినప్పటికీ కూడా ఒక యూనిఫార్మిటీతో కూడినటువంటి భూ గరిష్ట పరిమితి చట్టం 1971 ప్రకారము కొన్ని ప్రధానమైనటువంటివి ఏమున్నాయంటే, లోయరింగ్ ఆఫ్ సీలింగ్ యాక్ట్ అనేది 28 acres అనేవి వెట్ ల్యాండ్ ఉండొచ్చు. అంటే ఏదైతే ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంటుందో, సాగు చేసుకునేటటువంటి భూమి 2 సార్లు పండేటటువంటి ల్యాండ్ అనేది 28 acres అనేవి ఉండాలి. అలాగే నీటి సౌకర్యం లేని అన్ఇరిగేటెడ్ ల్యాండ్ అయితేనేమో 54 acres అనేది ఒక మనిషికి గరిష్టంగా ఉండవచ్చు అనే ఒక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది 1971 ప్రకారం అనేది ఉండడాన్ని మనం గమనించవచ్చు. తర్వాత చేంజ్ ఓవర్ టు ద ఫ్యామిలీ రేదర్ దాన్ అన్ ఇండివిజువల్
యాజ్ ద యూనిట్ ఫర్ డిటర్మినింగ్ ల్యాండ్ హోల్డింగ్ లోయెడ్ సీలింగ్ ఫర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 5. ఐదుగు మంది ఉన్నటువంటి కుటుంబాల్లో తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి పరిధులను ఆధారంగా చేసుకొని భూమిపైన గరిష్ట పరిమితి ఎంత ఉండాలి అనేదాన్ని చెప్పారు. 1971 యాక్ట్ ప్రకారము రెండు సార్లు పంట పండేటటువంటి ల్యాండ్ అయితేనేమో 28 ఎకర్స్ ఉంటుంది. అలాగే అన్ఇరిగేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఒక 54 ఎకర్స్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇది ఒక వ్యక్తిని బేస్ చేసుకొని చేశారు. అలాగే కుటుంబాన్ని బేస్ చేసుకొని కూడా కొంత ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు అనేవి పాస్ చేయడం జరిగింది. అలాగే ఫ్యూ ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ సీలింగ్స్ ఏవైతే ఈ గరిష్ట పరిమితికి కొంత ఏవైతే ఇచ్చారో, రిస్ట్రెస్పెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ ద లా ఫర్ డిక్లేరింగ్ బినామీ ట్రాన్సాక్షన్స్ నల్ అండ్ అవాయిడ్ ఏదైతే ఉన్నాయో, ఈ బినామీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఒకరికి బదులు మరొకరికి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం లాంటి వీటిని కొంత చట్ట ప్రకారంగా ఎదుర్కొనేటటువంటి లా ప్రకారం వాటికి పనిష్మెంట్ ఇచ్చేటటువంటి విధానాలను కూడా తీసుకొచ్చారు. అలాగే నో స్కోప్ టు మూవ్ ద కోర్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇన్ఫ్రింగ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఇలాంటి కొన్ని విషయాలను కూడా చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అంటే ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం, అబాలిష్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్, అలాగే టెనెన్సీ రిఫార్మ్స్, తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు పాస్ చేశారు. అంటే ఒక వ్యక్తికి ఇంత మాత్రమే ల్యాండ్ కలిగి ఉండాలి. ఇరిగేటెడ్ ల్యాండ్ అయితే 28 ఎకరాలు ఉండాలి. ఈ అన్ఇరిగేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో, డ్రై ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఒక 58 ఎకర్స్ ఉండాలి. 54 ఎకర్స్ అనేవి ఉండాలి అనేటటువంటి చట్టాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత ల్యాండ్ కన్సాలిడేషన్ మీన్స్ మెర్జింగ్ ఆఫ్ మల్టిపుల్ కన్సాలిడేటెడ్ ఫార్మర్స్ అండ్ గివింగ్ ఇట్ టు ఈచ్ ఫార్మర్. ఇప్పుడు దాన్ని రైతులందరినీ కూడా కన్సాలిడేషన్ చేస్తూ వివిధ రకాలైనటువంటి ఫార్మర్స్ అందరినీ కూడా మెర్జ్ చేస్తూ ఒక ఉమ్మడి వ్యవసాయాన్ని చేసేటటువంటి పద్ధతిని తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే వ్యవసాయ రంగంలో ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలనేటటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ తర్వాత కోఆపరేటివ్ ఫార్మింగ్ని తీసుకొచ్చారు, అంటే సహకార వ్యవసాయం. కోఆపరేటివ్ ఫార్మింగ్ ఈజ్ అడ్వకేటెడ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సబ్ డివిజన్స్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. అలాగే ద ఐడియా వాజ్ టు మేక్ ఫార్మింగ్ ప్రాఫిటబుల్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ హ్యావింగ్ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు చిన్న సన్నకారు రైతులందరూ ఉంటారు. ఒక ఎకరానికి 10-15 గట్లు పెట్టుకొని పండించేటటువంటి భూమిని అంతా కోల్పోకుండా చిన్న సన్నకారు రైతులకు ఉన్నటువంటి భూమిని అంతటినీ కూడా ఒకే చోట వారందరి సహకారంతో ఈ ల్యాండ్ బౌండరీస్ అనేవి సృష్టించుకొని, అంటే బౌండరీస్ అంటే మధ్యలో గట్లు అనేవి ఏవైతే ఉంటాయో ఆ ఫార్మింగ్ అనేటటువంటిది గట్ల రూపంలో వేస్టేజ్ని అంతా కూడా పోకుండా చూస్తూ, ఈ ల్యాండ్ సబ్ డివిజన్స్ అనేవి లేకుండా చూస్తూ ఒక 10-20 మంది రైతులంతా కూడా ఒకే ల్యాండ్ హోల్డింగ్గా భావించి ఈ వ్యవసాయ రంగాన్ని కొనసాగించినట్లయితే ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, చిన్న సన్నకారు రైతులు తమకున్నటువంటి కొద్దిపాటి భూములో ప్రాఫిటబుల్గా ఉండేటట్టుగా ఈ కోఆపరేటివ్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. అంటే సహకార వ్యవసాయ చట్టాలను కూడా పాస్ చేశారు. ఆ తర్వాత అన్కోఆపరేటివ్ ఫార్మింగ్ సెటప్ ఫార్మర్స్ హ్యావింగ్ వెరీ స్మాల్ హోల్డింగ్ కమ్ టుగెదర్ అండ్ జాయిన్ హ్యాండ్స్ టు పూల్ దేర్ ల్యాండ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కల్టివేషన్స్. సో వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి వారి యొక్క ఈ ల్యాండ్ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా ఒక దగ్గరికి ఒకే కల్టివేటెడ్ ప్లేస్గా డిక్లేర్ చేసుకొని అందరికీ ప్రాఫిటబుల్గా ఉండేటట్టుగా వ్యవసాయం చేసుకునేటటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. కోఆపరేటివ్ ఫార్మింగ్ కూడా ఈ అగ్రికల్చర్ అనేటటువంటి విధానానికి హెల్ప్ చేయడము. తర్వాత ఓనర్షిప్ ఆఫ్ ద మల్టిపుల్ స్మాల్ ఫార్మ్స్ కెన్ పూల్ దేర్ మనీ. ఇక్కడ ఈ కోఆపరేటివ్ ఫార్మింగ్ ద్వారా అగ్రికల్చర్ అనేటటువంటిది ఓనర్స్ అందరినీ కూడా, రకరకాల ఓనర్స్ అందరినీ కూడా ఒక దగ్గరికి గ్యాదర్ చేసి స్మాల్ అలాగే మార్జినల్ ఫార్మర్స్ అందరికీ కూడా బెనిఫిట్ ఉండే విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రాఫిటబుల్ వైపు తీసుకెళ్లేటటువంటి ఉద్దేశంతో ఈ యాక్ట్లన్నీ పాస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం
భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడింది కాబట్టి వ్యవసాయం యొక్క ఉత్పత్తిని పెంపొందింపు చేయడం, అలాగే దాంట్లో భాగంగా ఈ భూమి అనేది కొద్దిమంది చేతుల్లో ఉండింది కాబట్టి దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికీ, సమాజంలో ప్రజలందరికీ కూడా భూమిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎగాలిటేరియన్ సొసైటీని స్థాపించుతూ ఇక్కడ తీసుకొచ్చినటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో తీసుకొచ్చినటువంటి చట్టాలను మనం వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ కామన్ థీమ్స్ ఏంటి అంటే ఈ అబాలిష్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్, అలాగే టెనెంటివ్ రిఫార్మ్స్, అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు అనేవి తీసుకురావడము, కన్సాలిడేటెడ్ ఫార్మింగ్, అలాగే కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడాన్ని మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అకాడమిక్ డిస్కషన్స్ ఛానల్. థ్యాంక్ యూ.